హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేఆర్ సూర్యనారాయణ కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మిత్రులారా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగులుగా మన భవిష్యత్తు, మనకు రావాల్సిన హక్కులు మరియు బకాయిల గురించి నెలకొన్నటువంటి తీవ్రమైన అనిశ్చితిపై విశ్లేషణను, ఆలోచనను మీతో పంచుకోవడానికి ఈరోజు మీ ముందుకొచ్చానంటూ కేఆర్ సూర్యనారాయణ గారైతే ఈ యొక్క ప్రెస్ మీట్‌ని ఆహ్, క ప్రారంభించారనమాట. మనకు రావాల్సింది వస్తుందా? అసలు వచ్చే మార్గం ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అనే అనేక సందేహాలు అందరిలో మదిలో మెదు అందరి మదిలో మెదులుతున్నాయి. సో, కాబట్టి ఈ కీలకమైన అంశాల గురించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటిది రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు, అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ప్రయాణం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వాల విధానాల కారణంగా తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పరిస్థితి ఎంత దిగజారిందంటే గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు కూడా నెల మొదటి తారీఖునే చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. అప్పు తెస్తే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఏ నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని సమర్థించుకోవడం. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలంటే చట్టం ఉందా అని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రశ్నించడం మన హక్కులను ఎంత అపహాస్యం చేశాయో గుర్తు చేసుకోవాలి అన్నారు. ఈ చట్టం ఈ చట్టపరమైన లొసుగును అడ్డం పెట్టుకునే ప్రభుత్వాలు మనకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నాయన్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్న నిజాలు. నిండు శాసనసభలో స్వయంగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా జూన్ 18, 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిల విలువ 1,35,204 కోట్లు. ఇది ప్రభుత్వాలు మారినా తప్పించుకోలేని రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఇందులో కేవలం ఉద్యోగ పెన్షన్లకు చెల్లించవలసిన బకాయిలే 21,980 కోట్లని ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. వాస్తవ బకాయిలు ఇంకా ఎక్కువే. రెండు ఈ యొక్క 2000 ఈ యొక్క 21,980 కోట్లు కేవలం సీఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్‌లో నమోదైన అంకె మాత్రమే. క్లెయిమ్ శాంక్షన్, బిల్లు జనరేషన్, అలాగే ట్రెజరీ స్క్రూటినీ దశల్లో పేరుకుపోయినటువంటి వేల కోట్ల బిల్లులు, ఈహెచ్ఎస్ హాస్పిటల్‌కు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే ఆనాటికే మనకు రావాల్సిన మొత్తం 27,000 కోట్లు దాటి ఉంటుందని అంచనా. ఇక ఉద్యోగుల భుజాలపై పేరుకుపోయిన బకాయిల భారం. గడిచిన సంవత్సర కాలంలో ఈ బకాయిలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఆ 22,000 కోట్లకు అదనంగా మనకు రావాల్సినవి ఇవే. కొత్త వేతన సవరణ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా 12 పీఆర్సీ. ఇక కరువు భత్యం డీఏ 4 డీఏ విడతలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయి. పాత డీఏ బకాయిలు గతంలో మంజూరు చేసి 3 విడతల్లో చెల్లిస్తామని జీవోలు ఇచ్చి ఒక్క రూపాయి కూడా చెల్లించని 3 డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రిటైర్మెంట్ ప్రయోజనాలు గత ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి చెల్లింపులను వాయిదా వేసింది. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు. జీపీఎఫ్ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి కానీ, ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడటం వల్ల రిటైర్ అయిన వారికి కూడా జీపీఎఫ్ సెటిల్మెంట్‌లు కావడం లేదు. ఇతర బకాయిలు, సరెండర్ లీవ్, రకరకాల అలవెన్స్‌లు వంటివి లెక్కకు మించి ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే నేటి తేదీకి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు అంచనా ప్రకారంగా 35,000 కోట్లకు చేరువలో ఉంది అనైతే అన్నారు. ఇక మూడోది సాంప్రదాయ పరిష్కారాలు ఎందుకు పనిచేయవు అంటే ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తుందా? ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు నిరసనలు ఎవరిపై ప్రభావం చూపుతాయి? వాస్తవాలను పరిశీలిద్దాం. ఆదాయ మార్గాల కొరత. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల రేట్లు పెంచే అధికారం రాష్ట్రాలకు లేదు. బడ్జెట్ పరిమితులు. రాష్ట్ర సొంత ఆదాయంతో 98,000 కోట్లతో జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకే సరిపోవడం లేదు. బడ్జెట్ మొత్తం కేంద్ర నిధులు, అప్పులపైనే ఆధారపడి నడుస్తోంది.
బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాబట్టి నగదు రూపంలో ఈ బకాయిలు ఇప్పట్లో అందుతాయని ఆశించడం అవివేకం. ఇక నాలుగోది ఒక వినూత్న ప్రతిపాదన. బాకీలకు బదులుగా భూమి ఒక ఆచరణాత్మక పరిష్కారము. ప్రభుత్వాన్ని నిందించడం, ప్రగల్భాలు పలకడం వల్ల ప్రయోజనం లేదు. ఈ సమస్యకు ఒక వాస్తవిక, నిర్మాణాత్మక, ఔట్ ఆఫ్ ద బాక్స్ పరిష్కారాన్ని మనమే ప్రభుత్వానికి అందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున బాధ్యతతో ఈ ప్రతిపాదనను మీ ముందైతే ఉంచడం జరిగింది అన్నారు. ఇక మొదటి దశలో బాకీల అధికారిక గుర్తింపు. ప్రభుత్వం తక్షణమే ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు రావాల్సిన అన్ని రకాల బకాయిలను అంటే పీఆర్సీ అరియర్స్, డీఏ అరియర్స్, జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి లెక్కించి అధికారికంగా శాంక్షన్ చేయాలి. ఆ మొత్తాన్ని వారి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి లయబిలిటీ సర్టిఫికేట్ అంటే బాకీ ధృవీకరణ పత్రం లేదా బాండ్ రూపంలో అందించాలి. ఇక రెండో దశలో నగదుకు ప్రత్యామ్నాయం భూమి కేటాయింపు. నగదు చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి ఆ బాకీకి సమానమైన విలువైన ఆస్తిని ఉద్యోగులకు బదలాయించాలి. ప్రతి జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీగా లేఅవుట్లు వేయాలి. ప్రతి ఉద్యోగికి ఉన్న బాకీ మొత్తానికి సమానమైన మార్కెట్ విలువ గల ఇంటి స్థలాన్ని ఆ లేఅవుట్‌లో కేటాయించాలని అయితే ఈయన చెప్తున్నారనమాట కేఆర్ సూర్యనారాయణ గారు. ఇక మూడో దశలో నిర్మాణానికి ఆర్థిక ప్రోత్సాహకం. స్థ స్థలం కేటాయించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఉద్యోగులు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహ రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే తగ్గించాలి. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ 8% అయితే ప్రభుత్వం ఇచ్చే హెచ్‌పిఏ వడ్డీ 3%. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి 5% వడ్డీని మాత్రమే రీయింబర్స్ చేయాలి అనైతే ఈయన డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐదోది ఈ ప్రతిపాదన వల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలు. ఇది కేవలం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప ఉత్తేజం లాంటిది. ఉద్యోగులకు ప్రయోజనం. ఏళ్ల తరబడి అందని బాకీకి బదులు కళ్ళ ముందు కనిపించే విలువైన ఆస్తి, స్థలం చేతికి వస్తుంది కాబట్టి ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కల సొంత ఇల్లు సాకారం అవుతుంది. రిటైర్మెంట్ నాటికి భద్రత, భరోసా అనేది లభిస్తుంది అనైతే చెప్తున్నారు. ఇక రెండోది ప్రభుత్వానికి ప్రయోజనం. ఒక్క రూపాయి నగదు ఖర్చు లేకుండా తనపై ఉన్న 35,000 కోట్ల అప్పుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఉద్యోగులలో ప్రభుత్వం పట్ల ఉన్న విశ్వాసం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి జరిగిన ఘనత దక్కుతుంది. ఇది రాజకీయంగా కూడా మేలు చేస్తుంది అనైతే చెప్తున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం. లక్షలాది ఉద్యోగులు ఇళ్ల నిర్మాణం చేపడితే నిర్మాణ రంగంలో భారీ డిమాండ్ పెరుగుతుంది. స్థానికంగా ఉన్న మేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్‌కు ఉపాధి లభిస్తుంది. సిమెంటు, స్టీలు, ఇటుకలు, ఇసుక అమ్మకాలు పెరిగి ఆయా పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో మళ్ళీ ఆదాయం సమకూరుతుంది అంటున్నారు. హైదరాబాద్‌లో వనస్థలీపురం, కూకట్పల్లి వంటి ఎలా అభివృద్ధి చెందాయో మన నగరాలు కూడా అలా విస్తరిస్తాయనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణకు పిలుపు. మిత్రులారా ఇది కేవలం ఒక ఆలోచన కాదు. ప్రస్తుత నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక ఆచరణ యోగ్యమైన మార్గంగా చెప్తున్నారు. మన నిశ్శబ్దం, నిర్లక్ష్యం వల్లే చిన్న చిన్న బకాయిలు నేడు కొండలా పెరిగిపోయింది. ఇకనైనా మేల్కొని వాస్తవిక దృక్పథంతో మన హక్కులను సాధించుకుందాం. మన ప్రతిపాదనపై అన్ని ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. మనందరం ఏకతాటిపైకి వచ్చి ఈ వినూత్న పరిష్కారానికి ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం. ప్రభుత్వాన్ని అభ్యర్థించి, చర్చించి, ఒప్పించి మన బకాయిల ఆస్తుల రూపంలోనైనా సాధించుకుందాం రండి అని ఈ విధంగా కేఆర్ సూర్యనారాయణ గారు పిలుపునివ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.